హాయ్ ఫ్రెండ్స్, ఈ చెట్టు చూడండి ఎలా వచ్చిందో. పూలు నేనే పెట్టానండి, ఇంటికాడ తెచ్చి. చక్కగా నేల గులాబీ అంటారు, మీరేమంటారో తెలియదండి. రోజుకి ఎంత చక్కగా పూసిద్దునండి ఇది. నాకు ఇట్లా ఉంటే భలే బాగుండిద్ది. నేల గులాబీ అంటారు. నేల మీద చిన్న మొక్క పెడితే చాలండి, పాకిపోయిద్ది. చూడండి చెట్టు నిండా ఎలా ఉంది. ఇలా ఉండేవి కదండి. చూడండి, దగ్గరగా చూపిస్తా. కలర్ కూడా బాగుంది, పింక్ కలర్. ఈ 2-3 కలర్లు ఉండేయండి. కుంకుమ కలర్ ఉండేది, ఇది పింక్ కలర్లో ఉండేది, కొంచెం డార్క్ పింక్లో ఉండేది, వైట్ కలర్లో ఉండేవి. అన్నీ పోయినాయి. చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా. మీరేమంటారు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది మేమైతే నేల గులాబీ అంటాం. మళ్ళీ కొంచెంసేపు ఉంటే ఇట్లా ముడుచుకుపోతాయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సపోర్ట్గా ఉండండి. నా వీడియోలు ఫుల్గా చూడండి. ఇదేమో ఎర్ర తోటకూర అండి. విత్తనాలు వేసాను చూడండి. ఇప్పుడు చిన్న చిన్నవి వస్తున్నాయి, ఏమైనా ఫాస్ట్గా వచ్చేసినాయండి. ఎర్రగుల ఇది తోటకూర. ఇది చూడండి, ఆకు మనీ ప్లాంట్ సీట్ ఒకటే లెవెల్లో. దాకా వచ్చిందండి మనీ ప్లాంట్ సీట్. ఇది ఏం చెట్టు అంటారు తెలియదని, ఎండకి ఇలా అయిపోయింది. రెడ్ ఆకు వచ్చింది. ఇది పువ్వు కదండి, ఆకే ఇలాగే వచ్చింది ఆకులు. అందుకని తీసుకొచ్చి నేను పెట్టేసాను. ఇదేమన్నా మనీ ప్లాంట్ చెట్టు అండి. అది ఆకులాకుంటుంది. ఇవన్నీ కాదు కానీ ఇది చూపిద్దామని వీడియో తీస్తున్నానండి. అసలు నాకు భలే ముద్ద అనిపించింది ఈరోజు. ఇంటి ముందు మొక్కలు ఉంటే బాగుండేది కదండి. నాకు చాలా ఇష్టం అండి ఇంటి ముందు పూలు, చెట్లు అవి ఉంటే. సరేనండి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు ఫుల్గా చూడండి. ఏమన్నా తప్పులుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి.